ఈ కంపెనీ మాకొద్దంటూ కంపెనీ ముందు నిరసన వ్యక్తం చేశారు గ్రామ ప్రజలు. మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ఇటీవల నూతన కంపెనీ ఎంఎస్ ఫ్యాక్స్టిక్ అనే కంపెనీ నిర్మాణ పనులను చందంపేట గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. ఇప్పటికే తమ గ్రామంలో రసాయన కంపెనీలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. మరొక కంపెనీ పెడితే గ్రామం వల్లకాడవుతుందని, నూతన కంపెనీని గ్రామానికి 300 మీటర్ల దూరంలో ఉందని, ఇప్పటికే కాలుష్యంతో గ్రామంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. గ్రామంలో బోరునీళ్లు కలుషితం తో సంబంధిత అధికారులు స్పందించి కంపెనీ నిర్మాణ పనులను అడ్డుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో ఒక కంపెనీ ఇక్కడ మన పెద్దగిరిని పక్కకు ఉన్నది కాబట్టి ఫ్లాట్ జాగా తీసుకురు వాళ్ళు. దాంట్లో ఒక కంపెనీ ఏర్పాటు చేస్తారు. ఏం కంపెనీ అంటే కూడా మాకు తెలుస్తలేదు. అది మాకు ఫార్మా కంపెనీ ఏదైనా పొల్యూటెడ్ ఉన్నదా దాని గురించి. నాది కూడా పక్కకు ల్యాండ్ ఉన్నది. నాకు కూడా ఇంతకుముందు ఎంఎస్ఎన్ కంపెనీతో పొల్యూటెడ్ అయిపోయినాయి, వాటర్ పొల్యూటెడ్ అయిపోయినాయి, మొత్తం నా పంట కూడా పండతలేదు. ఇప్పుడు ఇదేస్తే దీంతో ఇంకా డబుల్ అయిపోతుంది. నేను భూమి అమ్ముకోనా దానం చేయనా కొనమంటే కూడా వాడు కొనేటట్లేదు నాది. మళ్ళీ గ్రామానికి కూడా ఇది ఎఫెక్ట్ ఉన్నది. 1 కిలోమీటర్ కాదు, ఒక ఫలరంగ దూరమే ఉన్నది. దానికి పై అధికారులు ఆలోచన చేసి దీనికి పర్మిషన్ ఇచ్చి విమర్శించిన తర్వాత పర్మిషన్ ఇవ్వగలరని గ్రామస్తులతో సహా నేను కోరుతున్నా. గ్రామంలో నూతన పరిశ్రమ అనేసి ఒక కొత్త కుంపటి ఏర్పాటు చేయడం జరిగింది. మా గ్రామంలో పాఠశాలకు 310 మీటర్ల దూరంలో పాఠశాల ఈ కంపెనీకి జాగకు దగ్గరలో ఉంది. ఈ కంపెనీ నిర్మాణానికి మా గ్రామ ప్రజలకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు. మేము గత నెలలో జరిగినటువంటి గ్రామ సభలో ఎంపీడీఓ సారు, డిఎల్పిఓ సారు, పంచాయత్ సెక్రటరీ మేడం వారి ఆధ్వర్యంలో మా గ్రామంలో ఎలాంటి కంపెనీ ఏర్పాటు వద్దు, మా గ్రామానికి ఆ కంపెనీ నిర్మాణానికి 310 మీటర్ల దూరం ఉంది. మాకు ఇలాంటి పొల్యూషన్ వల్ల ఈ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు దగ్గరలో ఉన్నది. ఇక్కడ మనుషులు నివసించేటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో మాకు ఈ కంపెనీ నూతన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకుముందే వారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వారు మాపై దౌర్జన్యంగా నేడు వచ్చి జేసీబీతో మా పైకి రావడం జరిగింది. ఈ కంపెనీ నిర్మాణం మాకు వద్దు అని చెప్పేసి గ్రామ ప్రజలందరం తీర్మానం డిఎల్పిఓ సార్కి కూడా ఇవ్వడం జరిగింది. అయినా వారి యొక్క బిహేవియర్ ఏం చేంజ్ కాలేదు. దయచేసి గ్రామం పొల్యూషన్ అవుతుంది. ఇప్పటికే ఎంఎస్ఎన్ కంపెనీ ద్వారా పూర్తి పొల్యూషన్ అవుతుంది. దయచేసి మీరు అందరూ మమ్మల్ని శ్రద్ధ చూడాలని కోరుకుంటున్నాం.